హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం బేబీ కార్న్ చూసారు కదా, ఇలాగా ఉంటాయి. మనం తీసుకుంటాం. ఈ బేబీ కార్న్తో మంచి మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఇవన్నీ ఈ తొక్క ఇలా తీసిన తర్వాత ఇలా ఉంటాయి. ఇవి చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని వాటర్ని ఇలా బౌల్ చేయండి. బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, బేబీ చిన్నవి మన స్వీట్ కార్న్ వాడతాం కదా, అవే అందులో చిన్న సైజు ఇవి కదా, బేబీ కార్న్ అంటారు కదా. వీటిని ఇలాగ క్రాస్గా డైమండ్లో కోసుకుంటే బాగుంటుంది. ఇందులో మనం ఒక 60% ఉడికినట్టు ఉడికించుకోవాలంటే ఒక 5 మినిట్స్లో మనకి అవి మెత్తబడిపోతాయి. ఎక్కువసేపు కాకుండా ఒక 5 నిమిషాలు బాగా మరిగే నీటిలో వేసి ఉడికించుకోవాలి. కొంచెం మూత పెట్టుకుందాం. ఇది కొంచెం కాజు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ కాజు నేను నైట్ ఉదయం వండుతాం కదా, నైట్ నానబెట్టాను. వేగం కర్రీ అయిపోతుంది కదా నానడం వల్ల. లేదంటే అప్పుడే మీరు అనుకుంటే ఒక 2 గంటల ముందు వేడి నీటిలో వేసినా కూడా కాజు నానిపోతాయి. ఇవి నేను ఒక కప్పు తీసుకున్నాను. 200 గ్రాముల లాగా ఉంటాయి. అలా పెద్ద ఆనియన్ ఇలాగ ముక్కలు కోసుకోండి. కొంచెం గ్రేవీ కోసం చిన్న కొబ్బరి, ఒక 4-5 నానబెట్టినవే, ఒక జీడిపప్పు, ఇంత పప్పు వేసాను నేను, ఎక్కువ వేయలేదు. చిన్న కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీనివల్ల మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. ఒక 2 పెద్ద టమాటా ఇలాగా ప్యూరీలాగా చేసుకోండి. మిక్సీలో తిప్పేస్తే అయిపోతుంది. తొక్కలు గట్ట ఉండవు కదా, నీట్గా అవుతాయి. ఇలాగా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా తిప్పుతాం కదా, ఇప్పుడే తిప్పాను నేను. చూద్దాము. 5 నిమిషాలు అయింది కదా, ఇవి బాయిల్ అయిపోయి పొయ్యి ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలాగా అన్నీ తీసుకుందాం. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే బాగుంది. సరిపోతుంది. ఆయిల్ వేడెక్కుతుంది కదా, దీంట్లో ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. బాగుంటుంది. చిన్న ముక్కలుగా కోసి ఉంచుకున్న ఆనియన్స్ ఒక 2 తీసుకోండి. పెద్దవి 2 తీసుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. కొంచెం సాల్ట్ వేసాం అనుకోండి, వేగం వాటర్ అంతా బయటకు వచ్చి ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ వేయండి సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా 1 నిమిషం వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా బ్రౌన్గా రావాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి.
మసాలాలన్నీ ఒక్క 2 సార్లు ఇలా తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది చిన్న పళ్ళు అయితే 3, పెద్దవైతే 2 టమాటా సరిపోతాయి. ఇది బాగా ఆయిల్ మీద పేరే వరకు కుక్ అవ్వాలి. టమాటా కుక్ అయ్యాక మనకి ఆయిల్ చూసారా ఇలా మీదకి పేరినట్టు వస్తుంది. ఇప్పుడు మనం జీడిపప్పు కొబ్బరి పేస్ట్ అది కూడా వేసుకోండి. దీనివల్ల మనకి గ్రేవీ సిల్కీ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, స్మూత్గా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే చిటికెడు షుగర్ వేయండి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేస్తే చాలు. మసాలాలన్నీ బాగా కుక్ అవుతున్నాయి కదా, మంచి టేస్ట్ వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు వేసుకోండి, కాజు, మసాలాలన్నీ బాగా కుక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం కొంచెం 60% లాగా బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, అందుకోసం ఈ పొడి వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ వేసినాయి కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేయండి, ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. మేతని కొంచెం వేసుకొని ఇప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం దించే ముందు వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేయండి, సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. కాజు కూడా నాని ఉన్నాయి కదా, మరి మనం స్వీట్ కార్న్ కూడా బేబీ కార్న్ ఉంది కదా, అది మనం ఉడికించాం. బేబీ కార్న్ అవి కొంచెం ఉడికాయి కదా, అయినా కూడా ఇలాగ ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇలాగ ఉంటే ఇప్పుడు మసాలా ఉడుకుతాయి. బేబీ కార్న్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు సీజను దొరుకుతుంటాయి బజార్లోని, షాపుల్లోని. వాడండి. ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్, చాలా న్యూట్రిషన్ ఉంటాయి ఇందులో. మనకి కాజులు ఎలాగ ప్రోటీన్ అంతా ఉంటుంది కాబట్టి మంచి విటమిన్స్ ఫుడ్ ఇది. విటమిన్స్ ట్యాబ్లెట్లు వేసుకునే కంటే ఇలా మనం కర్రీ రూపైన తినడం వల్ల చాలా హెల్త్కి బెనిఫిట్ ఉంటుంది. చూసారా, ఇది మూత పెట్టి మనం 5 నుండి ఒక 8 నిమిషాలు ఉడికిస్తే మనకి బేబీ కార్న్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడే మనం సాల్ట్ అన్నీ చూసుకోవచ్చు. కారం అన్నీ కూడా సరిపోయి కొంచెం మంట తగ్గించుకొని ఒక 8 నిమిషాల వరకు ఉడికించుకుందాం. 8 నిమిషాలు అయింది కదా, కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం. ఇలాగా ఈ మాత్రం జార్లోనే దించితే బాగుంటుంది. ఇది వెజ్ బిర్యానీకి కానీ, రోటీకి, పుల్కాకి, దేనికైనా కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. బేబీ కార్న్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. దాంట్లో తీసుకుందాం.
ఇలాగా డిష్ అవుట్ చేసుకోండి. మీదని కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. బేబీ కార్న్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.